సరే సార్, ఇక్కడ మరి మీ ఊర్లో అందరు కూడా వేరే వేరే దేవుళ్ళకు అట్లా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి మీరు రామాలయాన్ని నిర్మిస్తాం అన్నప్పుడు వాళ్ళు మీకు సహకరించిండ్రా? అయితే వేరే మతాలకు కన్వర్ట్ అయిన వాళ్ళు జస్ట్ 30% కూడా ఉంటారు, ఇంకా పూర్తిగా కాలేదు. అంటే ఇక్కడ మెజారిటీ హిందువులే ఉన్నారు, కానీ వాళ్ళకు వెళ్ళడానికి గుడి లేదు, మొక్కడానికి ఒక స్వరూపం లేదు. అందుకోసం మెజారిటీ ఉన్న హిందువుల కోసం ఇక్కడ ఆలయం నిర్మించాలి అని రాముల వారి ఆలయం, అది కోదండ రామాలయం పేరుతోటి నిర్మించాలని సంకల్పించాం. అది మేము సంకల్పించుకున్న తర్వాత గ్రామస్తులతోటి అందరు కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎంతమంది ఉంటారు సార్ ఈ ఊళ్ళో జనం? అంటే 2000 మంది ఓటర్స్ ఉన్నారు. 2000 మంది ఓటర్స్ అంటే ఇక జనాభా ఇక్కడ నాకు ఖచ్చితంగా ఫిగర్ తెలీదు, అంతమంది ఉన్నారు. అందుకోసం గుడి ఉండాలి అని నిర్ణయం తీసుకొని ఒక కమిటీని స్థాపించినాం. కోదండ రామాలయ సేవా సమితి అనే దాంతో స్థాపించినాం, దాన్ని రిజిస్టర్ చేసినాం. అంటే అధికారికంగా ఏదో చేశాము అయిపోయింది అన్నట్టు కాకుండా చట్టబద్ధంగా ప్రతిదీ ఏర్పాటు చేశాం. బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అన్నీ పారదర్శకంగా